నెక్స్ట్ బ్రేకింగ్ తెలంగాణ నుంచి. తెలంగాణలో త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలకు కమల వికాసానికి సరికొత్త పంథాతోటి ముందుకెళ్తోంది బీజేపీ. పాత వ్యూహమైనా సరే కొత్తగా అమలు చేస్తోంది. ఆపరేషన్ ఆకర్షకు తెరలేపింది. ఇంతకీ బీజేపీ గూటికి రాబోయే ఆ నేతలెవరు? ఇతర పార్టీల్లో అసంతృప్తిగా ఉన్న నేతలే టార్గెట్. పార్టీని బలోపేతం చేసుకోవడమే కర్తవ్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. ఆపరేషన్ ఆకర్ష్ చేపట్టింది. పాలమూరు జిల్లా నుంచే ఈ ఆపరేషన్ కు శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. లోక్సభ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవని బీఆర్ఎస్ లో అసంతృప్తి, నిరాశలో ఉన్న నేతలను టార్గెట్ చేసింది. జిల్లా స్థాయిలో ప్రభావం చూపేవారే లక్ష్యంగా తెరవెనక ప్రయత్నాలు మొదలుపెట్టింది. అందులో భాగంగానే అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బీఆర్ఎస్ కు రాజీనామా చేశారని చర్చ నడుస్తోంది. ఈ నెల 9 లేదా 10న ఆయన కాషాయ కండువా కప్పుకోనున్నట్లు సమాచారం. గువ్వల బాలరాజే కాదు, ఉమ్మడి పాలమూరు జిల్లాలో మరో 2-3 నేతలు కూడా బీజేపీతో టచ్ లోకి వచ్చినట్లు తెలుస్తోంది. అలంపూర్ మాజీ ఎమ్మెల్యే అబ్రహం బీజేపీలో చేరతారని జోరుగా ప్రచారం సాగుతోంది. గేట్లు తెరిచే ఉంచాం, బీఆర్ఎస్ ను వీడుతున్న నేతలు పెద్ద ఎత్తున బీజేపీలో చేరతారంటున్న రామచంద్రరావు వ్యాఖ్యలే దీనికి సంకేతం. బీఆర్ఎస్ కు సంబంధించిన మాజీ ఎమ్మెల్యేలు మీ పార్టీలో వస్తున్నారు, ఇంకా చాలా మంది వస్తారు. మేము అందరినీ ఆహ్వానిస్తాము. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంతో పాటు రాష్ట్రంలో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడం, చేరికలపై ఫోకస్ పెట్టడమే తన బాధ్యతని రామచంద్రరావు ఇదివరకే ప్రకటించారు. అందులో భాగంగానే ఆపరేషన్ ఆకర్ష్ చేపట్టింది బీజేపీ.